హాయ్ అండి. వెల్కమ్ టు ఎన్‌కేజే వ్లాగ్స్. ఈరోజు మనం పెసరపప్పు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒకటిన్నర గ్లాస్ చిన్న గ్లాస్తో పెసరబ్బాలు శుభ్రంగా కడుక్కొని అందులో వేసేసుకోండి. దాంట్లోకి 5 గ్లాస్ వాటర్ వేసేసుకోండి. దాంట్లోకి 2 మీడియం సైజ్ టమాటా పండ్లు వేసేసుకోండి. దాంట్లోకి నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసేసుకోండి. 3 స్పూన్స్ కారం కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ పప్పు మమ్మీ చేసి చూపిస్తుంది. చాలా సింపుల్గా ఈజీగా ప్రాసెస్లో ఎవరైనా చేసుకోవచ్చండి సింపుల్గా. ఇప్పుడు కుక్కర్ మూత మూసి పక్కన పెట్టేసుకుందామండి. విజిల్ పెట్టేసుకుందామండి. 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూడండి, రెడీ అయిపోయింది. పప్పు గుత్తి తీసుకొని కొంచెం రాళ్ళుప్పు వేసుకొని బాగా రాముకోండి. బాగా మెత్తగా రాముకోండి. బాగా మెత్తగా రామేసుకోండి. ఆ తర్వాత కడాయి తీసుకొని దాంట్లోకే ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, శనగబాయలు, మినప్పాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకోండి. అన్నీ సిమ్లో పెట్టి చేసుకోండి. హైలో పెడితే అడుక్కంటుతుంది. స్మెల్ కూడా వస్తుందండి. తర్వాత స్మెల్ వస్తే ఎలా తింటాం చెప్పండి. ఇప్పుడు చూడండి, మనం పప్పు చేసి పెట్టుకున్నాం కదా, రామేసుకొని దాంట్లోకి వేసేసుకొని తర్వాత వేసేసుకొని బాగా కలిపేసుకోండి. మీకు ఒకవేళ గట్టిగా ఉంటే వాటర్ వేసేసుకోండి. వేడి వాటర్ వేసేసుకోండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.